ఆ కులం వారికి న్యాయ సలహాలు ఇచ్చినాడు. తర్వాత ఆయన సాధ్యమైనంత వరకు కోర్టులో కూడా వాదించి వాళ్లకు ఫ్రీగా న్యాయవాద వృత్తిలో వాళ్ళకు ఆ జడ్జిమెంట్ వచ్చినట్టుగా చేసి వాళ్ళని సాధించిన వ్యక్తి. తర్వాత ఈరోజు మనం ఇక్కడ నిలబడుతున్నామంటే ఆయన ఆ రోజు పట్టుదలతో మన కుల సంఘాన్ని నిర్మాణం చేసిండు కాబట్టే ఈరోజు మనం అందరం కూడా సంఘం అని చెప్పుకుంటున్నాం. కానీ ఆ రోజు ఆయన ఇంకా ఆ కుల సంఘాలను ఏర్పాటు చేయకపోతే ఈరోజు మనకు ఆ గుర్తింపు లేదు. ఇప్పటికి కూడా మనం అందరం కలిసి పెద్దలందరూ ఇప్పుడు చెప్పినారు ఆయన గురించి ఏమేం చేసారో ఏంటి అని అన్నీ చెప్పినారు. నేను కొన్ని విషయాలు ఇప్పుడు జరిగేవి కూడా చెప్తాను. ఇప్పుడు చేసే రాజకీయ నాయకులు దాదాపుగా మన కులం ఓట్ల కోసము మన బాబూజీని ఉపయోగించుకొని మనల్ని ఉపయోగించుకుంటున్నాడు తప్ప మన మీద ప్రేమతోటి మాత్రము చేయట్లేదు. ఎందుకంటే ఆయనని తలుచుకుంటే మనకు కొన్ని ఓట్లు వాళ్ళకి వస్తాయనే ఉద్దేశం వల్ల అందరూ ముందుపోయి చేస్తూ పోతున్నాం. కానీ ప్రేమతోటి మన కులం వాళ్ళకి ఏదో చేయాలి, మనం మొదటి దశలో ఉండాలనే ఆలోచన ఎవరికేం లేదు. అయితే ఈ మధ్యనే ఒక సంఘటన మనకెందుకంటే స్టేట్ బాడీ నిర్మాణం అయిన తర్వాత గత సంవత్సరం నుంచి కూడా పోరాటం చేసి మన చేనేతకు 290 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి మనము బకాయి ఫండ్ని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఒక 30 కోట్ల రూపాయలని రుణమాఫీ, అంటే మనం కట్టేది లేదు, రుణమాఫీని కూడా చేయడం జరిగింది. తర్వాత మనం ఒక యూనివర్సిటీ ఇచ్చినారు. ఆ యూనివర్సిటీలో మన పద్మశాలి ముద్దు బిడ్డలు ఆ చేనేత గురించి నేర్చుకోవడానికి వాళ్ళు మనకు ఇప్పుడు బీటెక్ ఇవన్నీ ఎలా ఉన్నామో ఆ విధంగానే అందులో కూడా స్టడీస్ ఉంటాయి. మన పద్మశాలి బిడ్డలు ఎవరైనా కానీ ఆ చేనేత దాంట్లో చదువుకోవడానికి పోతే మనకు వసతి కలుగుతుంది. తర్వాత ఆ యూనివర్సిటీకి కొండన్ లక్ష్మణ్ బాబూజీ పేరు పెట్టాలని నామకరణం గురించి మేము డిమాండ్ చేసినాం కదా సీఎం గారిని. ఆయన నామకరణానికి ఒప్పుకున్నాం, ఆల్రెడీ ఆయన ప్రకటించాడు. దానికే మనం ఈ మధ్యన వాలంటీర్లు కూడా చేసినాం, కొంతమంది రాకుండా ఉంటారు. అయితే మనం అడిగిన కొన్నింటికి ఆయన స్పందించి సహాయం చేయడం జరుగుతుంది. తర్వాత మనం ఇన్నాళ్ళు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ఇక్కడ సంఘ నిర్మాణం జరుగుతూ వస్తుంది. ఏ రోజు కూడా ఆయనని పక్కకు పెట్టి మనము చేయలేదు. ఆయన స్ఫూర్తితోనే మనం ఈరోజు నిలబడి ఉన్నాం. తర్వాత ఇంతకుముందు మన సీనన్న రాజు గురించి అనే ఆయన విగ్రహం పెట్టాలనేది ఒక వాంఛ పోయినసారి మీటింగ్లో కూడా మనం అనుకున్నాం. కానీ విగ్రహం పెట్టాలంటే మనమందరం ఐకమత్యంగా ఉండి కొన్ని చందలు పోగు చేసి చేయవలసిన కార్యక్రమం అది. ఎవరో ఒకరు ముందుకు వస్తే అయ్యే పని కాదు. దానికి పద్మశాలి ముందు బిడ్డలు అందరూ కూడా సహకారం చేస్తే మనము ఆ విగ్రహాన్ని పెట్టేది పెద్ద ఇబ్బంది కాదు. మనం ఎవరితోనన్నా సలహా తీసుకొని ఏ ప్లేస్లో పెట్టాలని మనం అనుకొని పెట్టవచ్చు. కానీ ముందు మన దగ్గర ఐకమత్యం ఉంది. మనము ఫండ్ సేకరించాలా. ఒక సంస్థను ఏర్పాటు చేయాలంటే దానికి కొంత ఫండ్ కావాలి. అయితే ఆ రోజు మేము ప్రోగ్రాంలో అనుకున్నది ఏంటంటే ఒక ట్రస్ట్ నిర్మాణం చేద్దాము, కొండన్ లక్ష్మణ్ బాబూజీ పేరు మీద చేసి కొన్ని ఫండ్స్ తీసుకొని ఆ పేరు మీద కలిగి కొన్ని కార్యక్రమాలు, ఇప్పుడు స్కూళ్ళల్లో వ్యాసరచన పోటీలు కానీ, తర్వాత విద్యార్థులు మెరిట్ విద్యార్థులు ఉంటే వాళ్ళకు మనము సహాయం, మనం దోషణ సహాయం చేయాలని, తర్వాత మన దగ్గర వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కొంత సహాయం చేయాలని, ఏ కార్యక్రమం అయినా మనము ఆ ట్రస్ట్ ద్వారా చేయాలనే ఆలోచనతోటి ఆ రోజు అనుకున్నాము. కానీ అది అంతవరకే ఉండిపోయింది. ఆ ట్రస్ట్ నిర్మాణం అనేది ఒకటి చేసుకుంటే మనకు బయట ఫండ్స్ వస్తుంటాయి, తర్వాత గుర్తింపు వస్తుంది, మనం సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి. కానీ ఆయన విగ్రహాన్ని మనము మన మెయిన్ రూట్లో ఏదైనా ఒకటి మనము వాగ్దానం నుంచి ఊర్లోకి పోయి మన మున్సిపల్ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్కి పోయే దాంట్లో పెట్టాలని ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూడా 2-3 సార్లు మనం చెప్పడం జరిగింది. ఆఫీస్ ముందర మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు అందరం అనుకున్నాం. అయితే ఈ ఒక విగ్రహం కాదు, దీంతో పాటు అందరి మన బీసీ నాయకుల విగ్రహాలు ఎవరైతే స్వతంత్రం కోసం పోరాటం చేసి వాళ్ళ కులం కోసం పోరాటం చేసి స్వర్గస్థులైనారో వాళ్ళందరి విగ్రహాలు అక్కడ పెట్టాలనే ఆలోచనతోటి చాలాసార్లు కనీసం 5-6 మీటింగ్లలో ఈ మామూలుగా సాకల ఈలమ్మ ప్రోగ్రాం కానీ
తర్వాత సర్దార్ పాపరాయుడు ప్రోగ్రామ్ కానీ ఇటువంటివి చేసినప్పుడు అనుకున్నాం, కానీ అది ముందుకు పోలేదు. దాదాపుగా ఏ 10 సార్లు చెప్పుకున్నాం కానీ ఒకసారి ముందుకు పోయి దానికే నేను ఈ మధ్యన ఆ ప్రోగ్రాంలలో పోవడం కూడా బంద్ చేసిన. ఎందుకంటే అంటాము నిలబడిపోతాం, కానీ ఆ ప్రోగ్రాం ముందుకు పోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా మన కుల సంఘం కాడికైనా ఐకమత్యం ఉండి మనము మన బాపూజీ విగ్రహాన్ని ఎవరితో పని లేకుండా మన బాపూజీ విగ్రహాన్ని పెట్టుకోవాలనే ఆలోచన ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ ఉంటే, ఇది మన పద్మశాలి బంధువుల లోపల ఈ మెసేజ్ తీసుకెళ్ళి మనం ఒక ట్రస్ట్గా ఫామ్ చేసి ఆ ఫండ్స్ని సేకరించి మన విగ్రహాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు సీనన్న నేను వెళ్ళిపోయింది, కానీ సీనన్నకు ఎన్నిసార్లు నేను ఫోన్ చేస్తానో తెలియదు. సీనన్న ఒకసారి కూడా ఫోన్ ఎత్తాడు, లేకపోతే ఏదో సందర్భం చెప్తాను. ఇక్కడి నుంచి ఎవరికి పద్మశాలి బంధువుకు ప్రాబ్లం వచ్చినా కలవకుర్తి సేవా సమితికి వెళ్ళిపోయి మేము సహకరిస్తున్నాం. దాదాపుగా మన ఏరియాలో ఎంగంపల్లిలో ఇష్యూ జరిగింది, దాన్ని సాల్వ్ చేసినాం. ఇప్పుడు ఉల్పల్లో ఇష్యూ జరుగుతుంది, దానికి మేము పోయి వచ్చినాము, నడుస్తుంది, ప్రాసెస్ నడుస్తుంది. అయితే కొంతమంది సభ్యులు బయట ఉన్న వాళ్ళు మాకు మెసేజ్ ఇవ్వకపోవడము, మేము సహకరించం. చూపేలో కూడా ఒకసారి ప్రాబ్లం జరిగింది, సర్పంచ్ని సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మేము అక్కడ పోయి సహకరించడం జరిగింది. ఏమన్నా బలజన అక్కడ కూడా మేము పోవడం జరిగింది. కాబట్టి మన సభ్యులు పద్మశాలి బంధువులు ఎక్కడ ఏం జరిగినా కనీసం మెసేజ్ ఇవ్వండి. మా సాధ్యమైనంత వరకు మేము పోరాడతాం, మీతో కలిసి మేము కూడా పోరాడతాం. మెసేజ్ ఇవ్వడం మీ వంతు, పోరాడము సేవా సమితి. ఈ విధంగా ఒకరికొకరు సహకారం చేసుకొని ముందుకు పోతే బాగుంటుంది. మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మనం చేసిన డిమాండ్లలో కొన్నింటిని మనకు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన యూనివర్సిటీ కూడా పక్కా భవనం నిర్మాణం జరగబోతుంది, దానికి ఫండ్స్ కూడా కేటాయించింది. తర్వాత నామకరణం కూడా జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ వచ్చిన పద్మశాలి బంధువులందరూ మీ కోరిక మేరకు మనము విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుందాం. మీరందరి సహకారం కూడా అందిస్తే అది వచ్చే సంవత్సరము మనము మళ్ళీ జయంతి ఉత్సవాలు, ఇప్పుడు ఈ మంత్లోనే మళ్ళీ జయంతి ఉత్సవాలు కూడా ఉన్నాయి. ఇది వర్ధంతి మనం జరుపుకునే జయంతి కూడా ఈ మంత్లోనే ఉంది. అయితే జయంతికి ఒక విన్నపం మేము అనుకున్నాం ఏంటంటే, మనం అందరం కూడా పద్మశాలి బంధువులు తాలూకా వైజ్గా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి బైక్ ర్యాలీ తీసుకొని మనం మెయిన్ వీధులలో ఒకసారి బైక్ ర్యాలీ దిగి ఎంఆర్ఓ ఆఫీస్ ముందన్నా మన ప్లేస్ ఎక్కడ మామనాథ్ చౌరస్తానా ఓ ప్లేస్లో మనము ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది. ఆ రోజు హాస్పిటల్లో పూలు ఇది మన పండ్లు పంచడం కానీ, బ్రెడ్ పండ్లు అటువంటివి. తర్వాత వృద్ధాశ్రమం ఏమన్నా ఉంటే అక్కడ కూడా పండ్లు పంచడం కార్యక్రమం చేస్తే బాగుంటుంది. దానికి ఇక్కడికి వచ్చిన సభ్యులందరూ కూడా ఒక్కొక్కరు ఒక ముగ్గురుగా నలుగురుగా ఫోన్ చేసి చెప్పుకొని 27వ తారీఖు అంటూ 27 నాడు మరి ఇప్పుడు వచ్చిన సభ్యులకి 300గా వచ్చి ఆ జయంతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ